హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 9 వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా అన్ని వీడియోస్లానే మీరు కంప్లీట్గా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. ఇంతకుముందు వీడియోలో ధృతరాష్ట్రుడు తన కుమారులైన కౌరవులు దుష్టులు, అధర్మ మార్గంలో పయనించే వాళ్ళు అని ఆల్రెడీ ధృతరాష్ట్రుడికి తెలుసు. కానీ ధర్మక్షేత్రంలో ఉన్నప్పుడు వారు ధర్మపరంగా ఆలోచన చేసి వారు యుద్ధం చేయకుండా ఎక్కడ ఆపేస్తారో అని చెప్పి ఆలోచన చేసి, పాండవులు ధర్మపరమైన వాళ్ళు కదా, వాళ్ళు మాకు యుద్ధం వద్దు, ఈ రాజ్యాన్ని మీరే తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారేమోనని రెండో ఆలోచనలను ధృతరాష్ట్రుడు చేసి సంజయుడిని అడిగాడనమాట. ఆ వీడియోకి కంటిన్యూషన్. ధృతరాష్ట్రుడి మనసులో ఉద్దేశం ఏమిటంటే అసలు తెలుసా అండి, మేము అధర్మ యుద్ధాన్ని ఆపేదే లేదు, వాళ్ళు అంటే పాండవులు యుద్ధం చేయమని వెనుదిరిగి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ధృతరాష్ట్రుడిది. ఈ కలియుగం యొక్క సరికొత్త ఆలోచన అక్కడి నుంచే ప్రారంభమైందంటండి. అప్పటి వరకు ద్వాపర యుగం కదండి, కలియుగానికి ముందు ద్వాపర యుగం కదా. ద్వాపర యుగం అంతా చాలా ధర్మపరంగా, నీతిపరంగా, చాలా ధర్మంగా ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్ళట. ఎప్పుడైతే కలియుగం ఎంటర్ అయిందో స్టార్టింగ్లోనే ఇలాంటి దురాలోచనలు స్టార్ట్ అయ్యాయటండి. అది కూడా కౌరవుల ద్వారా స్టార్ట్ అయ్యింది. అందుకనే ఇప్పుడు చూడండి, కలియుగంలో ప్రతి ఒక్కరూ చెడు ఆలోచనలతోనే అధర్మాన్ని, అన్యాయాన్ని ఎక్కువగా చేస్తూ ఉండడానికి కారణం అది. కలియుగం అంటేనే కలహాల యుగం, తెలుసు కదండి మీకు కూడా. ధృతరాష్ట్రుడి టెన్షన్కి కారణం ఏంటో తెలుసా అండి? ధర్మక్షేత్రంలో దుర్యోధనుడు అంటే తన కుమారుడు ఉన్నాడు కాబట్టి అతని ఆలోచనలు మారిపోయే ప్రమాదం ఉంది అని. అంటే ఎటువంటి చెడు ఆలోచనలతో ఉన్న వ్యక్తులైనా సరే ఆ ధర్మక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ధర్మం గురించి వింటే ఎటువంటి వారైనా మారిపోయే మంచి వ్యక్తులుగా మారే ఆస్కారం, ఛాన్స్ ఉంటుంది అని ధృతరాష్ట్రుడు యొక్క కంగారుకి కారణం అదండి. ఈ ప్రపంచంలో మనం భగవద్గీతను శ్రవణం చేసి, పఠనం చేసి మారి భగవంతుడి దగ్గరికి చేరుకోవాలని కదండి మన యొక్క కోరిక, కాదంటారా చెప్పండి? భౌతిక ప్రపంచంలో ఎటువంటిదైనా సరే, అంటే వస్తువైనా, మానవుల యొక్క మనస్సు అయినా సరే పాడైపోతుందండి. కానీ ధార్మికమైన మార్గం ఉన్నవారి సాంగత్యంలో ఉన్నవారు జీవితాంతం కూడా పాడైపోయే అవకాశమే ఉండదండి. ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. హరే కృష్ణ.